హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూళ్ళూరుపేటలో ఉన్న నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి వచ్చాము. ఈ కేంద్రంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, లోపల ఏమేమి ఉంటాయి అన్నీ మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రండి. లోపలికి వెళ్ళేందుకు ముందుగా పెద్దవాళ్ళకి 40 రూపీస్, పిల్లలకి 20 రూపీస్ తీసుకుంటారు. అది 6 సంవత్సరాలు పైబడిన పిల్లలకు మాత్రమే 20 రూపీస్ తీసుకుంటారు. అంతకంటే చిన్నపిల్లలకు ఎటువంటి టికెట్ తీసుకోరు. హైవే నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి మళ్ళీ 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు మీ సొంత వెహికల్లో వచ్చినట్లయితే బైక్కి 50 రూపీసు, ఆటోకి 100 రూపీసు, కార్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు వెహికల్లో వస్తే నేరుగా ముందు పక్షుల కేంద్రం వద్దకు వెళ్ళిపోండి. వచ్చేటప్పుడు ఇక్కడ జింకలు, కోతులు, కొన్ని పక్షులు ఉంటాయి, అవి చూసుకోవచ్చు. వచ్చిన వెహికల్స్కి పార్కింగ్ ఏరియా అండి ఇది. ఇదే నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఎంట్రన్స్ అండి ఇది. మొదటగా మీరు ప్రకృతి నిలయం అని ఉంటుంది ఇక్కడ, అక్కడికి వెళ్ళి మీరు బైనాక్యులర్స్ అడిగి తీసుకోండి. అక్కడ నుంచి పక్షులకు చూసుటకు దారి అని ఉంటుంది, వ్యూ పాయింట్. అక్కడ నుంచి మీరు బయలుదేరండి ముందుకు. మీరు ఉదయాన్నే కనుక ఇక్కడికి వచ్చినట్లయితే వచ్చేటప్పుడే లంచ్ని క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి క్యాంటీన్ ఉండదు. మీరు ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఇక్కడ అడుగడుగున తాగేందుకు నీటిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి ఉదయాన్నే వస్తే సాయంత్రం వరకు పిల్లలు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు భోజనం చేసేందుకు వీలుగా కొన్ని రకాల షెడ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనం ఇక్కడ చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో దొరవారిసత్రం మండలంలో నేలపట్టు గ్రామం ఉంది. ఈ పక్షుల సంరక్షణ కేంద్రంలో అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం ఈ పక్షుల కేంద్రానికి వేలాది కిలోమీటర్ల నుంచి, వివిధ దేశాల నుంచి పక్షులు ఇక్కడకు తరలి వస్తాయి. ఇది మొదటి వ్యూ పాయింట్. మేము ఇది ఎక్కలేదు, ఎందుకంటే చివరిది బాగా కనిపిస్తుంది, అందుకని ముందుకు వెళ్తున్నాము. ఈ నేలపట్టులో సుమారు 190 రకాల పక్షి జాతులు ఇక్కడ నివసిస్తున్నాయి.
ఇది మొదటి వ్యూ పాయింట్. ఇది ఇక్కడ నుంచి మనం పక్షులను చూడొచ్చు. ఇక్కడ పక్షులకు సంబంధించి వాటి గురించి పూర్తి వివరాలు రాసుంటాయి. నేలపట్టులో పక్షులను సందర్శించేందుకు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు బాగుంటుంది. ఈ సమయంలో అనేక రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి. వచ్చేటప్పుడు ఖచ్చితంగా బైనాక్యులర్స్ తెచ్చుకోండి. ఉచితంగానే ఇస్తారు ఆఫీస్ రూమ్ దగ్గర. ఎందుకంటే దూరంగా ఉన్న పక్షులు చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పిల్లలకి. మనకైతే ఓకే, కానీ బైనాక్యులర్స్ తెచ్చుకుంటే పిల్లలకు కూడా బాగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఈ పక్షుల రక్షిత కేంద్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. నెల్లూరు నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 82 కిలోమీటర్లు ఉంటుంది. బస్సు ప్రయాణం సురక్షితం. తెలియని వాళ్ళు నేరుగా కొంతమంది సూలూరుపేటకు వెళుతారు. అవసరం లేదండి. సూలూరుపేటకి 20 కిలోమీటర్ల ముందే ఈ నేలపట్టు అనే ఇది ఉంది. హైవేలో ఆపేస్తారు బస్సు వాళ్ళు చెప్తే. పిల్లలను సినిమా హాళ్లకు ఫోన్లకు పరిమితం చేయకుండా అప్పుడప్పుడు ఇలా నేచర్లోకి తీసుకొస్తే వాళ్ళకి విజ్ఞానం పెరుగుతుంది. ఇది చివరి వ్యూ పాయింట్ అండి. ఇది ఇక్కడ పైకెక్కి పక్షులను చూడొచ్చు. పూర్తిగా చివరి వ్యూ పాయింట్ ఇది.
అక్కడి నుంచి దిగి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక వేవ్ ఉంటుంది. అక్కడి నుంచి కిందకి దిగి మనం వెళ్తే మనకు కొన్ని బొమ్మలు, పక్షుల బొమ్మలు అవి పెట్టుంటారు, అవి చూడొచ్చు. మేము వచ్చిన దారినే వెళ్తున్నాము. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తున్న ప్రకృతి నిలయం ఉంది కదా, అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఫ్యాన్లు అవి ఉంటాయి. తర్వాత ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు అండి. మన ఫ్యామిలీతో వెళ్తే ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. అక్కడ నుంచి మనం పక్కనే ఉన్న పర్యావరణ విజ్ఞాన కేంద్రానికి మన పిల్లలను తీసుకెళ్ళొచ్చు. అక్కడ పక్షుల గురించి, రకరకాల జాతుల పక్షుల గురించి వివరాలు పొందుపరిచారు. పిల్లలకి విజ్ఞానపరంగా ఉపయోగపడుతుంది. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పిల్లలకి పక్కనే ప్లే గ్రౌండ్ ఉంటుంది. అక్కడ పిల్లలకి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. అక్కడ ఒక 1 అవర్ పాటు మీ పిల్లలతో స్పెండ్ చేయొచ్చు.
అక్కడ నుంచి మేము బయలుదేరిపోయాము. సాయంత్రం 4:30 గంటల సమయంలో మేము బయలుదేరాము. వెళ్ళేటప్పుడు ఆటోలు కానీ ఏది ఎక్కొద్దు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు అక్కడ జింకలు, కొన్ని పక్షులు, కోతులు వంటి ఉంటాయి. వాటి కోతులకి బిస్కెట్లు కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇంతటితో ఈ వీడియో పూర్తయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.